సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి సబ్బాతు దినమున అందరూ ప్రశాంతంగా వాక్యము గురించి ఎదురు చూస్తూ వాక్యము చదువుతూ ప్రార్థన చేసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్నారు కదా. మరి గుర్తుపెట్టుకునే పరిశుద్ధులారా, ఈ సాయంకాలం కూడా మనకు పస్కా సిద్ధపాటు కూటమి కలదు. పస్కా సిద్ధపాటు కూటమి ఈరోజు సాయంకాలము, రేపు ఉదయము, రేపు సాయంకాలం 3 సెషన్లు ఉంటాయి. వాటి గురించి ప్రార్థన చేయండి, అటెండ్ అవ్వండి. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లెవలే ఉండును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. ఇది ఉండకూడదని ఎవరికి ఉంటుంది పరిశుద్ధులారా చెప్పండి? ప్రతి వారికి తన భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె, అంటే ద్రాక్షల తోటలో ఉండే ఆ యజమానులకు తెలుస్తుంది ఆ ద్రాక్షవల్లి ఎంత చక్కగా అది చిగురిస్తుందో, ఎంత చక్కగా ఫలిస్తుందో. కాబట్టి ప్రతి వారు కూడా వారి భార్య ద్రాక్షవల్లి వలె ఉండాలని ఆశపడతారు. కానీ భార్య భర్తలు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి పరిశుద్ధులారా. భార్య భర్తల మధ్యన ఏ రహస్యం ఉండకూడదు, సీక్రెట్ ఏది ఉండకూడదు. ఒక దినమున ఒక గురువు, యోగి, ఆయన తన భార్యను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళాడట. ఆయన ఒక ఔషధ మొక్క గురించి తిరుగుతున్నాడు. ఏంటి ఔషధ మొక్క అంటే, ఆ మొక్క తీసుకుంటే వాళ్ళు ఆ మొక్కను ఆకులు తింటే వారు మళ్ళీ తిరిగి 20 సంవత్సరాల యవ్వనం వస్తుందని 50వ ఏట ఆయన బయలుదేరి వెళ్ళాడు. 50 ఏట ఉన్నప్పుడు భార్య భర్తలే ఆ అడవిలో ఉన్నారు. ఆ అడవిలో చాలా కష్టపడుతున్నారు. ఆమె వంట చేసి పెడుతుంది. ఈయన తిరుగుతూ ఉన్నాడు. ఆ మొక్క గురించి పర్యవేక్షణ చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. కానీ ఒక దినమున దూరం చూస్తుంటే ఒక యవ్వనస్తురాలు కనబడుతుంది. కన్యకలా కనబడుతుంది. ఎవరాని దగ్గరికి వెళ్ళి చూస్తే తన భార్య, 48 సంవత్సరాల వయసున్న తన భార్య ఒక 10 సంవత్సరాల అమ్మాయిలాగా మారిపోయింది. ఏంటమ్మా ఎలా మారిపోయావు, ఏం జరిగిందంటే, ఏమోనయ్యా నాకు తెలియదు, మన ఇంటి పక్కకు ఒక మొక్క మొలిచింది, ఆ మొక్కను నేను ఈ కూరలో వేశాను అని చెప్పింది. ఏది ఆ మొక్క, ఏంటి, ఎక్కడ ఉందంటే, ఆ మొక్కను దాని వేర్లు ఆ కొమ్మలను తీసి పొయ్యిలో పెట్టి వంట చేశానయ్యా అన్నది. అయ్యో, ఎంత పని అయిపోయింది, ఎంత పని జరిగింది చూసావా. తన భార్య దగ్గర ఎందుకు ఏ పరిశోధన గురించి అడవిలోకి వెళ్ళాడో తెలియపరచలేదు. తెలియపరిచినట్టయితే తన భార్య భర్తలు ఇద్దరు ఆ ఔషధ మొక్క తినేవారు, ఇద్దరు యవ్వనము పొందుకునేవారు. కాబట్టి నీతిమంతులను ఆయన వృద్ధాప్యం ముందు చిగురింపజేస్తానన్నాడు. అదేవిధంగా పరిశుద్ధులారా మనల్ని కూడా చిగురింప చేయగలడు. ఆ యొక్క ఆకును, ఆ ద్రాక్ష వల్లిని, ఆ ద్రాక్ష రసము తాగే పరిశుద్ధులకు, ఆయన రక్తము సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసము తాగిన వారికి, ఆయన శరీరము సాదృశ్యంగా రొట్టెను తీసుకున్న వారికి అట్టి కృప అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మనము పస్కా కొరకు సిద్ధపడదామా పరిశుద్ధులారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, అవును నాయన, ప్రతి వారి యొక్క భార్యలు ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండాలని ఆశపడతారు. కానీ వారిద్దరి మధ్యలో ఏ దాపరికము లేకుండా వారు ఉన్నప్పుడు తండ్రి, మీరు కృప విస్తరింపజేసి మీ దీవెన ఆశీర్వాదం మెండుగా వారికి దయచేయవారై ఉన్నారు. అట్టి కృప మీ పిల్లల మాకు దయచేయమని నజరుడైన యేషువ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, మన విమోచకుడు, మన పరమ తండ్రి అయిన యేషువ మెస్సీయ సముఖము నుంచి మీకును, మీ కుటుంబాలకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.